దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసన ప్రభావం కనిపిస్తుంది. డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిన్నటి నుంచి పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్లయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు ట్రక్కు డ్రైవర్ల నిరసనతో కూరగాయల కొరత కూడా ఏర్పడుతుంది. దీంతో మార్కెట్లలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు, నిబంధనలైతే కొన్ని అమలు చేసింది. ఈ రూల్స్ ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్లు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు నిరసన బాట పట్టారు. ట్రక్కు డ్రైవర్ల ఆందోళన ఇవాళ కూడా కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తా రోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారంటూ డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి.